జగన్మోహన్ రెడ్డి గత 4 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే రప్ప రప్ప అంటే తప్పేముంది, సినిమా వ్యాఖ్యలే కదా, ఈ సినిమా డైలాగులే కదా, చెబితే తప్పేముందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే పేరు నాని ఏమో చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారి పొద్దున వెళ్ళి పరామర్శించాలి. ఎలా చూడాలంటారు అసలు వీళ్ళ పార్టీ చేస్తున్న విధానాలను? అసలు అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ విన్నా నేను కూడా. రపా రపా తప్పు ఏంటని అంటున్నాడు. రపా రపా తప్పు లేదు, సినిమా డైలాగులు తప్పు లేదు, సినిమా ఫ్లెక్సీలు కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, దాదాపుగా నాకు ఓటు పుట్టింది మా తెలుగుదేశం పార్టీ పుట్టింది. మరి దాదాపుగా రామారావు గారు తిరిగాడు, మరి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రులు తిరిగారు, మామూలుగా ప్రతిపక్షంలో ఉండి తిరిగారు, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి తిరిగారు. నేను ఒకటే అడుగుతున్నా, నాయకత్వం నాయకుడు లక్షణం ఉందా? ఒకటే పాయింట్. కాదంటారా? జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాదంటారా? నాయకుడే, ఒకసారికే నాయకుడు ఆయన, ఒకసారికే నాయకుడు. వాస్తవం చెప్పాలంటే ఆయన అడుక్కుంది కూడా ఒకసారే నన్ను చూడండి అన్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను దాదాపుగా కాన్వాయ్లో కారులు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు, ముఖ్యమంత్రిగా తిరిగాడు, ఈ మధ్య లోకేష్ గారు తిరిగాడు. ప్లే కార్డు పెట్టుకొని ఎవడైనా కానీ నాయకుడు కారు ఎక్కి తొక్కాడా? అది ప్రభుత్వం చేతగాంతనం, సెక్యూరిటీ కల్పించలేకపోయినా. సెక్యూరిటీ అంత ఉండగా నువ్వు సెక్యూరిటీ మాట ఇంటే కదా, నువ్వు పోలీసు వాడు మాట ఇంటే కదా. ఏ కాడి చేతులు ఇట్టు ఊపి పైకి రాండి అని తొక్కించుకుంటా. ఇది వాస్తవా కాదా? నువ్వు చేతులు ఊపుతున్నావో ఊపట్లేదా? నీకే కాడికి కనుక డ్యాన్స్ పిల్లలు కనుక డ్యాన్స్ చేస్తా ఉంటే, తొక్కుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. నీకు బయటకు పోయి జనం ఎగబడి కాళ్ళు తొక్కుతా, ఏళ్ళు తొక్కుతా, చేతులు నలుపుతా, లేకపోతే వాచీలు నోకటమో ఇసుంటి చేస్తే నీకు ఆనందం. కారు మీద ఫ్లెక్సీ పెట్టి ఎవడైనా ఒక నాయకుడు కారు ఎక్కాడా? ఎక్కడ చరిత్రలో? నేను పుట్టినాక, నేను రాజకీయంలో తిరిగినాక నాకు తెలిసినంత మట్టుకి నేను ఒకే పార్టీ కానీ అన్ని స్లైడ్స్ చూస్తాం కదా. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా లేదు కదా ఇది. అసలు కారు ఎక్కి ఆయన పక్కనుంటే కారు ఎక్కి తొక్కినాడు. అంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకేమన్నా ఉంటుందా? ఒకటే నేను అడుగుతున్నా, నీకు ఒక బెట్టు, ఒక నాయకత్వం, ఒక విలువ ఉందా? ఎవడాడు మందు తాగినాడా, గంజాయి తాగినాడా? రప్ప రప్ప అంటావు, రప్ప రప్ప అంటావనే. ఏది 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చింది. అయ్యా బాబు, నీకు దండం అయ్యా బాబా, నువ్వు వస్తే గుడ్డలు పడతా, కానిస్టేబుల్ పోలీసులు గుడ్డలు అన్నావు. నేను వస్తే అన్నీ గుర్తుపెట్టుకోండి అన్నావు. ఇంకేందుకు గుర్తుపెట్టుకుని? నా బొంద అయిపోయింది. 151 వచ్చి నువ్వు 11 వచ్చినాడే జనం గ్రహించి, వామ్మో ఈయన వస్తే ఈ బగలు కొడతాడురా అని ప్రతి ఒక్కళ్ళు, ఒక చదువు చెప్పే టీచర్ల కాడి నుంచి ప్రతి ఉద్యోగస్తుడు కూడా, టౌన్లో వ్యాపారం చేసేవాడు కూడా, కుర్చీలో కూర్చున్నాడు కూడా, వామ్మో ఈయన లాభం లేదయ్యా, ఈయన వస్తే లాభం లేదు, మనం బతకలేము. ఆ ఉద్దేశంతో నీకు 11 సీట్లు కట్టబెట్టారు. అసలు అదేమి కాదు, ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య వైఖరితోటి, నిరంకుశ పాలనతోటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఇప్పుడు ప్రజల్లో ఎక్కడుందా వ్యతిరేకత? నాకు వస్తున్న జనం సందోహమే దానికి. సందోహం కాదు, అన్ని తెనాలి పోవటమే జనం. తెనాలి రవిడీల దగ్గరకు పోతే, ఎందుకంటే మా ఊళ్ళో ఉంటారండి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. ఇవాళ ఎగబడి తొక్కిట్లాట్లోకి పోయేవాళ్ళు లేరు, నీకు తొక్కిసలాట్లోకి వచ్చేవాళ్ళు కావాలా. నువ్వు తెనాలి ఎప్పుడైతే పోయావో రౌడీలకి, దొంగలకి ఎంకరేజ్ చేసావు. నాకు మీటింగులకి వీళ్ళు వస్తే చాలు, వీళ్ళు వస్తేనే వాళ్ళు చేస్తారు. కరెక్టా కాదా? దొంగల్ని ఇవాళ రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు నువ్వు ఏడాన్న మీటింగ్ పెట్టు, ఆడకు చేరుతున్నారు. ఎటు గనాలు పోతున్నారు, పోలీసులు ఉండబోతున్నారు, గొంతుల్లో ఉండబోతున్నారు. నీకు వాళ్ళే కదా. ఎవడన్నా రైతుగా నాబట్టాడు అక్కడ చూపి, లుంగి కట్టుకున్నాడు కానీ ఒక సామాజిక వర్గంలో ఉండేవాడు సరే ఎడంగా ఉండేదన్న జిందాబాద్ కొడతాడు. కానీ నీ కాడికి వచ్చి తొక్కిచ్చలాటరాడి కారులు దొక్కటం, ఏళ్ళు దొక్కటం, జనాన్ని దొక్కటం, జనాన్ని లాగేయటం ఎవడన్నా ఉన్నాడా? ఇంకా ఎక్కడా? ఇదంతా ఒక ఎత్తు అయితే గనక
ప్రధానంగా చూసుకుంటే మనకి ఈ నిన్నటి నుంచి జరుగుతుంది మద్యం స్కామ్ లో అరెస్ట్ లో జరిగిన ఈ సంఘటనలు ఎలా చూడాలంటారు వీటిని? మద్యం స్కామ్ అనేది నా జీవితంలో నేను ఎప్పుడో అనుకున్నా. మా డ్రైవర్ తోటి కూడా ఎప్పుడో చెప్పాను. నేను ఎప్పుడు పోతా చెబుతా ఉండేవాడిని. అసలు ఏంటి ఈ ముందేంది, పొద్దునంతరం 3 పుట్లు పెడతాడు, సాయంత్రం 3 పుట్లు పెడతాడు. ఒక కంపెనీ ఉండదు. తెల్లారి ఒకటి ఇడిపోయి సాయంత్రం నేను దాగాను ఒక పుట్టి అంటే, అబ్బాయి రేటు అయితే కానీ నువ్వు దాగింది ఈయన అంటాడు. కంపెనీ ఉండదు. వాడు ఇవాళ పొద్దున్న తాగితే సాయంత్రం ఉండదు. సాయంత్రం తాగినాడికి తెల్లారి 11 వస్తే ఉండదు. ఇంత ప్రతి వాళ్ళకి కంపెనీలకు నువ్వు డబ్బులు నొక్కి 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 మెక్కి ఏదో కొత్తవి తేపకో 2-3 అందరిని భాగాలు ఇచ్చి అందరిని బతికేటట్టు చేసావు. వీళ్ళు మరి తప్పదు కదా. ఆ ఢిల్లీ స్కామ్ ఎంతదండి? 100 కోట్లు 150 కోట్లు. ఇది 3,500 కోట్లు. మా డ్రైవర్ని అడుగు, నేను ఎప్పుడన్నా దాదాపు 5 ఏళ్లలో పోతా ఎన్నోసార్లు అంట ఈ ముందేంది అబ్బాయి, ఇది ఈ జగన్ బ్రాండ్లు ఏంది, పాడేంది, చండాలం వాసన ప్రతి వాళ్ళు అంటారు నన్ను కూర్చున్నప్పుడు. ఇట్ట నాశనం చేసి డబ్బంతా దోసుకొని లారీలు పెట్టుకొని మొన్న ఇచ్చావు కదా, ఇంకో దెబ్బిస్తే అయిపోతాయి శుభ్రంగా. ఇంకో రెడీగా ఉండు, ఇంకో దెబ్బిస్తే ఆ 11 కూడా రావు. తలాకాజని మీ నాయకులు కూడా సంపాదించుకుంటారు, ఇబ్బంది ఉండదు. మిథున్ రెడ్డిని కావాలని అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులో అంటున్నారు, అది నిజమే అనుకోవచ్చు అంటారా? కావాలని అరెస్ట్ చేస్తే ఎగబడి పోలీసులను పెట్టి ఎత్తుకుపోయి ఏది నువ్వు చంద్రబాబుని కనుక నంద్యాలలో అసలు మేమేం చూపించమయ్యా, నువ్వు కోర్టులోకి వచ్చి చెప్పుకో. అది ఏమైనా చూపించాడా? 3 75 సంవత్సరాల వయసులో ఉండ ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా, 3 సార్లు ముఖ్యమంత్రి. మరి ఆడ కూర్చోబెట్టి రేత్రికి ఆడ కూర్చోబెట్టి నిద్ర లేకుండా ప్రోగ్రాం పోయి వచ్చేదానికి 11-12 అయితా. మరి ఎవరన్నా పెద్దవాళ్ళతో అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడాలా? లోన బాగాలే నువ్వు పోలీసులు ఎగదోలి బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి తెల్లారి 8 దాకా పొగులు కదా నంద్యాల నుంచి తీసుకొచ్చింది. మనం ఆ రోడ్లో ఉండం. నీకు మాదిరిగా మేము ఎగబడి ఎవరిని అరెస్ట్ చేయం. నీకు నోటీస్ ఇచ్చి నీ అంతటా నువ్వు వచ్చి సమాధానం చెబితేనే నిన్ను పట్టుకునేది ఎవరైనా. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు దొడ్డికి కూడా బాగాలేదు కదా, ఉత్సకు కూడా బాగాలేదు. అచ్చెన్నాయుడు కావచ్చు, నరేంద్రన్ కావచ్చు, జేసీ దివాకర్ రెడ్డిని కావచ్చు, కొల్లు రవీంద్రన్ కావచ్చు, ఎక్కడన్నా అసలుకి నువ్వు చేసింది ఏంటి? ఇంకా ఇవాళ సిగ్గు లేకుండా మా మీద కేసులు, మా మీద అసలు రెడ్ బుక్ ట్వీట్ పెడుతున్నాడు కదా, ఇది అక్రమ అరెస్టు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, నా తమ్ముడికి నేను సపోర్ట్ ఉంటాను అని చెప్పి ఆయన సపోర్ట్. నువ్వు బూతులు తిట్టిన వాళ్ళకి దొంగలకి నువ్వు సపోర్టు. మా బాబు గారు ఎప్పుడు అట్ట ఎవరికి ఇవాళ కనీసం ఏదన్నా కేసు వస్తే వాడంతటా వాడు నిజ నిరూపణ చేసుకోవాల్సిందే. కానీ బాబు గారు కానీ ఎవరు, మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం. మేము ఏదన్నా తప్పు మాట్లాడితే ఇక్కడ కూర్చొని నువ్వెందుకు మాట్లాడావా అని అంటారు. కనీసం నువ్వు తిట్టిన వాళ్ళకే కదా, నీకు నిన్న నాని అన్నాడు వాడు అట్ట అంటే ఆయన అట్ట అంటే ఓ బ్రహ్మాండం మొదటి. నీకు అసుంటోళ్ళు ఇవాళ దొంగలు కావాలా? నీ మీటింగ్లోకి దొంగలు తిట్టేవాళ్ళు కావాలా? నీకు మంచోడు పనికిరాడు. నువ్వు ఎమ్మెల్యేలకు మంచోళ్ళకి ఎప్పుడన్నా ఇంటర్వ్యూ ఇచ్చావా? కలిశాడా? ఎవరన్నా మంచి ఎమ్మెల్యే కలిశాడా? 5 ఏళ్ళలో కలవనోళ్ళు ఉండారుగా. నువ్వు ఎప్పుడు ఎవరికిత్తా? నీకు ఏకపక్షంగా నీ కలిసి మాట్లాడినాడు, తిట్టినాడు, చంద్రబాబుని తిట్టినాడు, లోకేష్ని తిట్టినాడు, వాళ్ళకేగా నువ్వు ఇచ్చేది. ఇంకెవరికి ఇచ్చా? ఇంకా ఏం మాటలు ఇంక ఇవన్నీ. మేము ఎక్కడ కూడా మా బాబు గారు కానీ ఎన్డీఏ కూటమిలో తప్పు చేయరండి, నాయకులు చేయరు. మళ్ళీ నీకేదో చేసి నీకు ఇన్ఫ్లుయెన్స్ వచ్చి పేరు వచ్చేటట్టు కూడా చేయాల్సిన పని లేదు. ఈ కేసులో అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు, నిజమే అనుకోవాలంటారు? అక్రమ అరెస్ట్ అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అక్రమంగా అనేది అసలు మా బాబు గారి దృష్టిలో లేదు, మా నాయకత్వంలో లేదు. ఏదన్నా ఉంటే తప్ప ఏందే నీ మీద కేసు ఉంటేనే నువ్వు పోతావు, అంతేగాని అక్రమంగా అనేది లేదు, అంతా సక్రమే.